వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను మెదక్ పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటంతో పోలీసులు ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకుని విచారించడంతో చోరీ విషయం కాస్త బయటపడింది. హవేలీ గన్పూర్ మండలం ముత్తిపల్లి గ్రామానికి చెందిన గోకం విష్ణువర్ధన్, చాలిపేట గ్రామానికి చెందిన మరాఠీ ప్రశాంత్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి పోలీసులు వారి దగ్గర నుంచి 6.50 తులాల బంగారం, 43 తులాల వెండి వస్తువులు, 20,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సిఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానంద్ పాల్గొనడం జరిగింది. విచారించగా వారి పేర్లు ఒకటి విష్ణువర్ధన్ రెడ్డి మరియు ప్రశాంత్, ఇద్దరిది కూడా హవేలీ గన్పూర్ ఆఫ్ మెదక్ డిస్టిక్ అని చెప్పి ఫర్దర్గా విచారిస్తే వాళ్ళ దగ్గర ఈ మధ్యకాలంలో లాస్ట్ 2 months నుండి మన స్టేషన్ గన్పూర్ మన ఇది తూఫ్రాన్ మరియు మనోరాబాద్ పిఎస్ లిమిట్కి సంబంధించిన 2 డిహెచ్బీలు అంటే పట్టపగలు మధ్యాహ్నం పూట వాళ్ళిద్దరు మోటార్ సైకిల్లో వచ్చి ఒకరు మోటార్ సైకిల్ బయట పెట్టుకొని ఉంటాడు, ఇంకొకరేమో లోపలికి వెళ్ళి ఒక రాడ్తోని మన లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అఫెన్స్ చేసి గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకొని వెళ్ళారు. అదేవిధంగా ఇంకా 3 అఫెన్స్లు ఎక్కడ మన మెడిసిన్కి సంబంధించిన 3 కేసెస్ కూడా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. వారి వద్ద నుండి 6.5 తులాల బంగారము, 43 తులాల వెండి మరియు 20,000 క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు అఫెన్స్కి ఉపయోగించే రాడ్ ఉంటుంది కదా, ఆ రాడ్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. గతంలో వాళ్ళు ఎన్నిసార్లు రిమాండ్కి వెళ్ళారు సార్? ఎవరిపైన ఎన్ని కేసులు? గతంలో ఇప్పటికీ మన విష్ణువర్ధన్ రెడ్డి 4 times రిమాండ్కి వెళ్ళాడు. అదేవిధంగా మరాఠీ ప్రశాంత్ అనేతను 1 time రిమాండ్కి వెళ్ళాడు. వీళ్ళపైన గతంలో పేట్ బషీరాబాద్, గుమ్మడిదల, దుండిగల్ పిఎస్ లిమిట్స్లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే చోరుల కారణాలు ఏమని తెలుస్తుంది సార్ విచారణలో? అంటే ఎందుకు చోరులకు ఇట్లా అలవాటు పడ్డట్టు తెలుస్తుంది? చోర్ల కంటే వాళ్ళు జలసాలకు అలవాటు పడి చిన్నపిల్లల ఏజ్ కూడా వాళ్ళది 24-26 years ఉంది. ఈ చెడు అలవాట్లకు అలవాటు పడి వాళ్ళు ఈ దొంగతనం చేసి జాలీగా తినడమే పని పాట లేకుండా వాళ్ళకి ఈజీ మనీ గురించి దొంగతనాలు చేయడం జరుగుతుంది. చోరీ చేసిన ఏం చేస్తారు సార్? అంటే విక్రయిస్తారా లేకపోతే ఎవరికైనా అప్పగిస్తారా? ఏది ఇవి డబ్బులు అయితే ఇవి ఉన్నాయి. ఇప్పుడు చోరీ చేసి అప్పుడప్పుడు ఎక్కువ రోజులు అయితేనే విక్రయించి డబ్బులు ఎంజాయ్ చేస్తుంటారు. ఇది రీసెంట్లీ జరిగినాయి కాబట్టి ఇంకా విక్రయించడం జరగకుండా మనము సీజ్ చేయడం జరిగింది.